ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాసి వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు చేస్తున్న కుట్రలు కుతంత్రాలని తిప్పికొడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్గా నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. నాయని రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలను అసలు పట్టించుకోబోమని తేల్చి చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా మహాసభను విజయవంతం చేస్తామంటున్న దాసి వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. సంబంధించి ఒక పక్క ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి హైకోర్టులోనూ ఆ పర్మిషన్కి సంబంధించినటువంటి వాదనలు కొనసాగుతున్న సందర్భంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న నాయని రాజేందర్ రెడ్డి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ అంశమే కాదు, ఎప్పటికప్పుడు ఆయన రాజకీయాలను రెచ్చగొట్టే విధంగా వరంగల్ వెస్ట్లో రాజకీయాలను కావచ్చు, ఆయన వ్యాఖ్యలను కావచ్చు కొన్ని రోజులుగా కొనసాగిస్తున్న సందర్భం. ఏదైతే చెలో వరంగల్కి సంబంధించినటువంటి సభ విషయంలోనూ ఇవాళ కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం. మనతో పాటు వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. వినయ్ భాస్కర్ గారు, ముఖ్యంగా ఎన్ని సభలు చేసిన బీఆర్ఎస్కు కనీసం పర్మిషన్ తీసుకోవడం తెలియలే అని ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. దాంతోపాటు ఒక ఫార్మాట్లో పర్మిషన్ కోసం అప్లై చేయలే అనే విధంగా చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తున్నారు ఈ వ్యాఖ్యలను? నేను ఎవరో చిల్లర కామెంట్ చేసినా నేను చెప్పను. ఈ చిల్లర రాజకీయాలు చేసుడు, చిల్లర కామెంట్ చేసుడు, చిల్లర మాటలు, మరి కుట్రల కుతంత్రాలు కేర్ ఆఫ్ కాంగ్రెస్ నాయకులు ఇటువంటి రెచ్చగొట్టే కథలు చేసి ఇది కాదు. మా దృష్టి అంతా కూడా సభ విజయవంతం చేసుకోవాలని మేము లక్షలాది మంది దేశంలో నేషనల్ పార్టీస్ వచ్చినటువంటి సభలు సమావేశాలు మేము ఉద్యమ సమయంలో అన్ని పర్మిషన్లు తీసుకున్నాం. మాకు అంత నిమిత్త జ్ఞానం లేదా? మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, కోర్టులను గౌరవిస్తాము, పోలీసు వాళ్ళని గౌరవిస్తాము. మేము ఖచ్చితంగా మా పర్మిషన్ ఎట్లా తీసుకోవాలి, మా సభను ఎట్లా విజయవంతం చేయాలి, ఈ సభను విజయవంతం కాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తే దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది మాకు బాగా తెలుసు. ఇటువంటి చోటమోట నాయకులు ఏదో చెప్పి ఇచ్చేస్తే మేము సమాధానం చెప్పిన అవసరం లేదు. మేము సమాధానం చెప్పేది పోలీసు వాళ్ళకి పర్మిషన్ అడిగినాము, వాళ్ళు అడిగినరు, వాళ్ళు అడిగిన ఫార్మాట్లో నింపినాము. వాళ్ళు ఇంకా డిలే అవుతుంది కాబట్టి మేము కోర్టును ఆశ్రయించినాం. ఒకవేళ కోర్టు తప్పు ఉంటే ఇది తప్పు అని అనకపోనా 17కి ఎందుకు ఇచ్చిండ్రు? కాబట్టి ఇటువంటి చిల్లర మాటలకు మేము కేర్ చేయము. ఇటువంటి నాయకులకు సమాధానం చెప్పే అవసరం కూడా లేదు. ప్రభుత్వం ఇట్లాంటి సభలను అడ్డుకోవాల్సిన ఉద్దేశం లేదని చెప్తూనే పోలీసులకు సంబంధించినటువంటి ఫార్మాట్ సరిగా నింపలేదని చెప్పడం, అంటే పోలీసులను కూడా ఇవాళ ఈ వ్యూహంలో కావచ్చు వాళ్ళను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెట్టే ప్రయత్నం, ఇవాళ పర్మిషన్ రాకుండా చేసే ప్రయత్నానికి తెరతీసిందని మనం అర్థం చేసుకోవచ్చా? పోలీసుల పరిధిలో ఉన్న అంశం వాళ్ళ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముందంటే చెప్తారు. అంటే కాంగ్రెస్ మొదటి నుంచి చూస్తే ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రజల గొంతుగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, మా శాసనసభ్యులు హరీష్ రావు గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రజల గొంతుగా ఎప్పటికప్పుడు లగచర్ల రైతుల విషయం అయితేనేమి, హెచ్సిఏ విద్యార్థులు అయితేనేమి, అనేక ప్రభుత్వ భూములు అమ్ముకొని చూసి కమిషన్లు తీసుకున్నటువంటి కుట్రలను కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఛేదించి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ సభ వైపు మరి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, యావత్ తెలంగాణ చూస్తుంది. ఈ సభను విజయవంతం అయితే మా ఉనికి కోల్పోతాము, మా కుట్రలన్నీ బయట పెట్టేటట్టు ఉన్నారు అని చెప్పి ఈరోజు అనేక చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. వీటిని మేము ఏం కేర్ చేయము. ఖచ్చితంగా మా దృష్టి అంతా కూడా సభ విజయవంతం వైపే ఉన్నది. మా శ్రేణులందరూ కూడా దానికోసం చేస్తున్నాం. మేము చట్టాన్ని గౌరవిస్తాము, మేము కోర్టును గౌరవిస్తాము, మేము పోలీసు వాళ్ళని గౌరవిస్తాము. మాకు పర్మిషన్లు వీరికి కొత్త కావచ్చు, మేము లక్షల మందితోని అనేక సభలు, అంటే 25 ఏళ్ళ నుంచి మా పార్టీ పుట్టి 25 ఏళ్ళైంది. ఈ 25 ఏళ్ళ కింద నుంచి మేము పెట్టినటువంటి సభలు కానీ సమావేశాలు కానీ ఏ పార్టీ కూడా, నేషనల్ పార్టీస్ కూడా అంత దమ్ము ధైర్యం లేదు, అంత చేయలేరు. కాబట్టి మా సభ విజయమైతే వీళ్ళ కింద నీళ్లు, మరి కాళ్ళ కింద నీళ్ళు వస్తాయి, వీళ్ళ ఉనికి ప్రమాదము, ఈ పార్టీ అంతా ఉనికిపోతుంది, వీళ్ళు చేసే కుంభకోణాలన్నీ కూడా బయటపడతాయని చెప్పి చిల్లర మాట్లాడుతున్నారు. రెచ్చగొట్టే మాటలు. మేము రెచ్చిపోయేటోళ్ళం కాదు. సమయం వచ్చినప్పుడు అందరికీ ఎవరి సమాధానం వాళ్ళకి ఖచ్చితంగా చెప్తాం. ఇది మొత్తంగా చూస్తే సభ మీదే దృష్టి పెట్టామని చెప్తూ ఒక విషయం చెప్తూనే పూర్తిగా నాయని రాజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలను పట్టించుకోమని, అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలను అసలే పట్టించుకోనటువంటి విషయాన్ని దాసి వినయ్ భాస్కర్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.